అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. గ్యాస్ ప్రాబ్లం అనేది బయటికి చెప్పుకోలేని ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీని గురించి చాలామంది గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటారు. ఏమైనా హోమ్ రెమెడీ ఉందా? హోమ్ రెమెడీ అనగానే మనందరికీ గుర్తొచ్చే డాక్టర్ గారు ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మరి దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఎలాంటి వంటింటి చిట్కాలు ఇస్తారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎస్, గ్యాస్ ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా. సో ఏం చేయాలంటారు? వీళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? చాలా వరకు స్వయంకృత అపరాధం అని చెప్పొచ్చండి. అంటే వీళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్లనే ఎక్కువ శాతం మందిలో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే వేళకు ఆహారం తీసుకోకపోవడం ఒకటి, తీసుకున్న ఆహారం కూడా మరి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, అదేవిధంగా ఈ స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, కాఫీ టీలు ఎక్కువ తీసుకోవడము, రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకోవడము, నీళ్లు సరిగా తాకపోవడము, ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా వీటన్నిటితో మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కారణమవుతాయి. అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేది స్థూలంగా చెప్పేటువంటి పదం అండి. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి మరి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు వస్తుంటాయి. టోటల్గా మరి ఎక్కువ లక్షణాలు వచ్చేటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళ ఎలా ఉంటుందంటే, త్రేన్పులు వస్తుంటాయి, గొంతులో మంట ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, వాంతి వచ్చినట్టు ఉంటుంది, పైత్య వికారం అని చెప్పేసి కొంతమందికి తల తిరగడము, తల నొప్పి, తల బరువుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక గుండె భాగంలో నొప్పిగా ఉంటుంది, గుండె భాగంలో మంటగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కడుపు నొప్పిగా ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, విరేచనం సరిగ్గా కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి 3-4 సార్లు విరేచనాలు అవుతుంటాయి, అసంతృప్తికరమైనటువంటి విరేచనం అయిపోతుంటుంది. ఈవెన్ 3-4 సార్లు విరేచనం అయినప్పటికీ కొద్దిగా విరేచనం అయిపోయి లోపల ఇంకా మిగిలిపోయింది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా విరేచనం అయినప్పుడు వాసన ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఆ వాసన పాపం భరించలేక వాళ్ళు 10 మందిలోకి రావాలన్నా కానీ భయపడుతుంటారు. ఒక్కసారి ఏదైనా వీళ్ళ దృష్టికి వచ్చిందంటే వీళ్ళు కూడా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి 10 మందిలోకి వెళ్ళాలన్నా 10 మందితో బాగా మింగిల వాళ్ళని కూడా భయపడేటువంటి పరిస్థితి, సమాజానికి దూరంగా ఉండాలని కూడా ఇటువంటి వాళ్ళు పాపం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అదేవిధంగా ఈ యొక్క అపానవాతం అనేటువంటి ఈ ఫ్లాటస్ ఏదైతే ఉందో ఇది శబ్ద రూపంలో వచ్చేటువంటి విపరీతమైన శబ్దం వస్తుంటుంది. అంతే మోషన్లో కూడా చీము, బంక, జిగురు, అదేవిధంగా రక్తం పడడము ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కడుపు నొప్పి వచ్చి విరేచనం కావడం ఇలా జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి స్థూలంగా చెప్పుకోవడేటువంటి ఈ యొక్క సమస్యలు ఉండేటువంటి లక్షణాలండి. కాబట్టి ఈ లక్షణాలలో కొన్ని లక్షణాలు ఉండవచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అదేవిధంగా అన్ని లక్షణాలు అందరికీ ఉండాలని కూడా లేదు. కాబట్టి ఒక్కొక్కరు ఒక ఇబ్బంది బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి నడుము నొప్పులు, అదేవిధంగా ఈ యొక్క మెడ నొప్పి, భుజం నొప్పి, ఈ విధంగా కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు వస్తుంటాయండి. ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుందో న్యాచురల్గా ఆ నొప్పులు తగ్గిపోతాయి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గంది, ఆ నొప్పుల మాత్రలు తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ మళ్ళీ వస్తుంటాయి. ఇక్కడ ఒక మేజర్ డౌట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చెప్తూ కొంతమందికి గుండెలో నొప్పి అన్నట్టుగా చెప్పారు కదా. చాలామంది దాన్నే హార్ట్ పెయిన్ అని కూడా అనుకునే ప్రమాదము లేకపోలేదు. ఎలా గుర్తించాలంటారు వచ్చిన నొప్పి గ్యాస్ నొప్పి అనేది గుర్తించడం ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న వయస్సులోనే హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ రావడం ఇదైపోయి సడన్గా కుప్పకూరైపోయేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ యువకుల్లో ఎక్కువ జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్కరు దీని గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే మరి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయి. అంటే బీపీ, షుగరు, వెయిటు, తర్వాత ఈ స్మోకింగు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కువ మానసిక ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళల్లో ఈ రిస్క్ అయితే ఎక్కువ శాతం మందిలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదో ఈ భాగంలో నొప్పి వచ్చిందని చెప్పేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం వల్ల మరి బంగారు భవిష్యత్తును కూడా చేజేతులారా నాశనం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకైనా బేర్ చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా గుండె జబ్బుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యము, ఏమరపాటు అసలు పనికిరాదండి. అది మరీ ముఖ్యంగా యువకుల్లో వచ్చేటువంటి గుండెపోటు మరీ ప్రమాదకరం అని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా నొక్కి ఉక్కాణిస్తుందండి. ఎందుకంటే చిన్న వయసులో గుండెపోటు వస్తే కనీసం ఎక్కువ శాతం మందిలో హాస్పిటల్కి వెళ్ళేదానికి కూడా టైం దొరకక అకాల మృత్యు పాలయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుందండి, వయసు వచ్చినటువంటి వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ఏంటంటే మరి అలాంటి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. దీనికి తోడు మరి ఆ పెయిన్ అక్కడే ఉంటుందా,
ఎంతసేపు పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉన్నప్పుడు ఏమైనా చెమటలు పడుతుంటాయా, లేకపోతే ఏదైనా వాంతి వచ్చినట్టు ఉంటుందా, లేకపోతే ఈ యొక్క పెయిన్ గుండె భాగంలో నొప్పి మొదలై ఎడమ చేతి వైపు విపరీతంగా పాకిపోయేసి చెయ్యి ఎత్తలేనటువంటి పరిస్థితి ఏర్పడిందా, చెయ్యి అంత తిమ్మిరి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా, ఇలాంటివి కూడా గుర్తించుకొని ఏమాత్రం ఏదైనా సందేహం వచ్చినా మరి ఆ గుండెకు సంబంధించినటువంటి ఆ పరీక్షలు చేయించుకొని ఆ సమస్య ఉన్నట్లయితే దానికి వైద్యం చేయించుకోవడం కూడా చాలా చాలా మంచిదండి. ఎందుకంటే చాలామంది మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అని చెప్పేసి నిర్లక్ష్యం చేసేవాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి నాకు చిన్న వయస్సే కదా, నేను ఆరోగ్యం బాగుంది కదా, నాకేంటి, కాబట్టి నాకేదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి నిర్లక్ష్యం చేసేసి కూడా చేతులారో వారు భవిష్యత్తు బంగారు జీవితాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి వాళ్ళు కోకలు ఉన్నారండి. కాబట్టి ఇటు వచ్చినప్పుడు 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి అటువంటి పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు బయటికి చెప్పుకోలేక అప్పటికప్పుడు మెడికల్ షాప్లో పౌడర్స్, ట్యాబ్లెట్స్ అవైలబుల్గా వచ్చేసాయి, దాన్ని వాడుతున్నారు. కానీ యాజ్ ఏ సీనియర్ ఆయుర్వేదిక్స్ ఫిజిషియన్గా మీరు చెప్పండి, ఈ ప్రాబ్లంకి ఏమైనా వంటింటి చిట్కా ఉందా? ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరి వెంటనే ఫలితం వచ్చేటువంటి పరిస్థితే కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో ఉంటుందండి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మరి వైద్యులు కొన్నాళ్ళ పాటు వాడమని చెప్పేస్తే మన వాళ్ళు మరి నెలల తరబడి సంవత్సరాల తరబడి రెగ్యులర్ జీవితాంతం కూడా మింగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదాయకం అంతకన్నా కాదండి. కాబట్టి మనకు వంటింట్లో దొరికేటువంటి ఔషధాలను ఇలాంటి పర్పస్ కోసం వాడుకోవడం వల్ల మరి అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇలాంటి ఔషధాలు వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం మంచిదండి. మంచి రెమెడీ చెప్తాను చూడండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి రెమెడీ ఏంటంటే 100 గ్రాములు ఈ యొక్క వాము చూర్ణం తీసుకోవాలి. అంటే వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 100 గ్రాముల వాము చూర్ణం తీసుకోవాలి. ఆ 100 గ్రాముల వాము చూర్ణంలో 10 గ్రాములు సోంపు గింజల చూర్ణము, 10 గ్రాములు జీలకర్ర చూర్ణము, 10 గ్రాములు సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అండి. సో 100 గ్రాముల ఆ యొక్క వాము చూర్ణంలో ఈ 3 ఒక్కొక్కటి నేను చెప్పినట్టు పద్ధతిలో ఒక 10 గ్రామ్స్ కలిపేస్తే సరిపోతుంది. ఈ పదార్థాలు 4 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ ఔషధాన్ని ఏం చేయాలంటే ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత 100 ml పల్చటి తాజా మజ్జిగలో అది తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతేకాకుండా నేను చెప్పినటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి. ఇంకొకటి దీనివల్ల ఏంటంటే పరోక్షంగా వెయిట్ పెరగకుండా కూడా ఉంటారండి. చాలామంది మరి వెయిట్ పెరిగేటువంటి టెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ పెరగకుండా ఉంటారు. రెండవది షుగర్ చిన్న వయసులో రాకుండా ఉంటుంది. అథవా ఒకవేళ షుగర్ వచ్చినప్పటికీ షుగర్ నియంత్రణ ఉండేందుకు పరోక్షంగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఔషధం ఒక పర్పస్కి వాడుకున్నా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం మంచిదండి. ఇప్పుడు మీరు అన్నది చెప్తుంది వింటుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడంతో పాటు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని అర్థమవుతోంది. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము రూట్ కాజ్ నుంచి ఈ తైలం మీరు అన్నటువంటి ఏదైతే హోమ్ రెమెడీ ఉందో ఇంకా భవిష్యత్తులో రాకుండా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? నేను మొదట్లోనే చెప్పినట్టు స్వయంకృత అపరాధాలు కదండి. కాబట్టి అంటే ప్రతిరోజు కనీసం 3 నుంచి 5 లీటర్ల వరకు వాళ్ళ వయస్సును బట్టి, శరీర ప్రకృతిని బట్టి, సీజన్ను బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి యొక్క అవస్థను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర లక్షణాలను బట్టి వేసేసి నీళ్ళు తాగుతుండాలి నెంబర్ 1. సో ఈ విధంగా రెగ్యులర్గా 3 to 5 లీటర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు తాగేటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినప్పటికీ అంత ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి చాలా మైల్డ్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి. వీటన్నిటికి తోడు మరొకటి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే పెందలకడే ఆహారం తీసుకోవాలండి. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట ఎంత వీలైతే అంత త్వరగా పెందలకడే ఆహారం తీసుకుని ఆహారం తీసుకున్న తర్వాత 2.5 hours 3 hours తర్వాత విశ్రమించాలి, నిద్రపోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మరి భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మరి ఇబ్బంది పెట్టేటప్పుడు ఈ మెడిసిన్ వాడుకోవడం వల్ల గన్ షాట్గా పనిచేస్తుందండి. చాలా బాగా చెప్పారండి. తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడవచ్చో మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.